ఏపీ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం. స్థానిక గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామ సభలు నిర్వహిస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లిలో జరిగే గ్రామ సభకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఇక డిప్యూటీ సీఎం రాయలసీమలోని అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో జరగనున్న గ్రామ సభల్లో పాల్గొంటారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో అక్కడి ప్రజలను భాగస్వాములను చేయడం దీని ఉద్దేశం. ఈ గ్రామ సభల్లోనే ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు తదితర సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించనున్నారు. ఇక ఏపీ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం. స్థానిక గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామ సభలు నిర్వహిస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లిలో జరిగే గ్రామ సభకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఇక డిప్యూటీ సీఎం రాయలసీమలోని అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో జరగనున్న గ్రామ సభల్లో పాల్గొంటారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో అక్కడ ప్రజలను భాగస్వాములను చేయడం దీని ఉద్దేశం. ఈ గ్రామ సభల్లోనే ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు తదితర సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించనున్నారు. ఇక ఏపీ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం. స్థానిక గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామ సభలు నిర్వహిస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లిలో జరిగే గ్రామ సభకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఇక డిప్యూటీ సీఎం రాయలసీమలోని అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో జరగనున్న గ్రామ సభల్లో పాల్గొంటారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో అక్కడి ప్రజలను భాగస్వాములను చేయడం దీని ఉద్దేశం. ఈ గ్రామ సభల్లోనే ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు తదితర సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక సభలు అయితే ఇంతవరకు ఎప్పుడు జరగనటువంటి విధంగా గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి ప్రారంభం చేయబోతోంది అని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీల్లో ఈ గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభం అవబోతోంది. అయితే ముందుగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి అక్కడ జరుగుతున్నటువంటి వానపల్లి ఏదైతే ఉందో వానపల్లిలో చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు గ్రామ సభలో. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉమ్మడి కడప జిల్లా అయినటువంటి రైల్వే కోడూరులో మైసూరావారిపల్లిలో పవన్ కళ్యాణ్ గ్రామ సభలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నారు. ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి గ్రామ సభలో పాల్గొనబోతున్నట్లుగా ఈ ప్రోగ్రామ్ అయితే తయారు చేశారు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అయితే అధికారులకు మాత్రం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ప్రతి గ్రామంలో కూడా ప్రజలు కూడా ఈ గ్రామ సభల్లో భాగస్వామ్యం కావాలి, ప్రజల సమక్షంలోనే గ్రామ సభ జరగాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్లకు. అయితే ప్రతి గ్రామ సభకు కూడా ప్రత్యేక అధికారి హాజరవ్వాలి. అక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక సదుపాయాలు ఎంతవరకు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు నోట్ చేయాలి. ఒకవేళ అవి ఎంత సమయంలోపు వాటిని సమకూర్చాలి అన్న అంశాలపై లోకల్ గా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చే విధంగానే ఈ గ్రామ సభల ఉద్దేశం అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే మౌలిక సదుపాయాలు కావచ్చు, విద్య, వైద్యం, అలాగే డ్రైనేజ్ సమస్య కావచ్చు, వీధి లైట్లు, రోడ్లు, ఇటువంటి అన్ని సమస్యలు కూడా ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే గ్రామ సభలో వారి దృష్టికి తీసుకొస్తే ఆ గ్రామ సభలో ఉన్నటువంటి
అధికారులు కావచ్చు, ప్రజా ప్రతినిధులు, అలాగే సర్పంచ్ అందరూ కూడా ఉంటారు. వెంటనే అక్కడ సమస్య పరిష్కారం దొరుకుతుందని చెప్పి కూడా ఈ గ్రామ సభల ఉద్దేశం అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఇది ఒక గ్రామ సభలో మాత్రం ప్రజలకు లోకల్ గా ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఒక వేదికగా ఉంటుందని చెప్పి కూడా అందరూ కూడా భావిస్తా ఉన్నారు. మొత్తానికి అక్కడ ఎంత మేరకు గ్రామ పంచాయతీ ఎంత మేరకు నిధులు వస్తున్నాయి ప్రభుత్వం నుంచి, అలాగే ఉపాధి హామీ పథకం కింద ఎంతమందికి పని అలాగే వేతనం సరైన టైంకి వస్తుందా లేదా అన్న అంశాలన్నీ కూడా ఈ గ్రామ సభలో వివరించే ప్రయత్నం అయితే చేస్తారు. ఎవరికైనా పని లేదంటే ఆ పని ఎందుకు వారికి లేదు, కారణం, ఇవన్నీ కూడా ఇందులో వారికి తెలిసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ మాత్రం ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆయన రైల్వే కోడూరులో ఉన్నటువంటి మైసూరవారిపల్లి గ్రామ సభలో పాల్గొంటారు. అక్కడ ప్రజలతో ఆయన ముచ్చటిస్తారు. అక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా ప్రజల నుంచి సమస్యలను విని అక్కడ ఏమేమి కావాలనేది కూడా ఆయన ఈ రోజు మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత ఆయన అన్నమయ్య ప్రాజెక్టు అయితే రాజంపేటలో గత 2021 సంవత్సరంలో కొట్టుకుపోయినటువంటి అన్నమయ్య ప్రాజెక్ట్ కూడా ఆయన ఈ రోజు వెళ్లి ప్రజలను అక్కడ సమస్యలపై కూడా ఆయన పవన్ కళ్యాణ్ వెళ్తారని చెప్పి కూడా మనకు తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ సభలో ప్రభుత్వం దృష్టికి సమస్యలు, అలాగే ప్రజలకు ఎటువంటి ఇంకా సదుపాయాలు కావాలన్న అంశంపైనే ఈ గ్రామ సభల ఉద్దేశం అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.